రామవరపుకోట మండలం తడికిలపూడిలో ఉన్న అతి పురాతనమైన దేవాలయం శ్రీ గంగేశ్వర స్వామి దేవస్థానం నందు హైందవి వారి ఆధ్వర్యంలో శ్రీరామ జప యజ్ఞం నిర్వహించారు. ఉదయం గోపూజ, పూర్ణాహుతి వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. సోమవారం కావడంతో శివాలయంలో శివుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఎంతో మంది భక్తులు శ్రీరామ జప యజ్ఞానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 సదానంద స్వామీజీ షణ్ముఖపీఠం కొంతుమూరు మాట్లాడుతూ దేశ ధర్మాలు దేవాలయాల రక్షణ కోసం సంకల్పించే ఈ యజ్ఞంలో మనందరం పాల్గొని మన గడ్డ మీద ధర్మానికి ప్రతిరూపమైనటువంటి శ్రీరామచంద్ర వారిని ప్రతిష్ఠించుకోవడానికి 200 సంవత్సరాలు పైగా పట్టిందని అన్నారు. మనం చదువుకున్న చరిత్ర ఆనవాళ్లే కనబడటం లేదని అన్నారు. శ్రీ షణ్ముఖపీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సదానంద స్వామీజీ హిందూ ధర్మం కోసం నడుం కట్టారని తెలియజేశారు. అత్తిలి వెంకటేశ్వరరావు, వంగపల్లి శ్రీనివాసరావు, చక్కని భాస్కర్ రావు, దత్త బాలాజీ, మేకా వసంతరావుల ఆధ్వర్యంలో రామయజ్ఞ జపం చేశారు. అనే భావనతోటి ఈ ఊరి పెద్దలు, విశ్వ హిందూ పరిషత్ వారు, హిందూ సమాజం వారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని 27 రోజులుగా ఇక్కడికి వచ్చేటువంటి మాతృమూర్తులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కలగజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఔన్నత్యంతో, అలాగే ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఆకాంక్షతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయడం వారి యొక్క జన్మసుకృతంగా ఆ గంగేశ్వర స్వామి వారి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా కలగజేయాలని, మన ధర్మాన్ని రక్షించుకుంటూ మన సంప్రదాయాల్ని ఆచారాలని కాపాడుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా మరెన్నో చేస్తూ మన ధర్మాన్ని నిలబెట్టాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, కోరుకుంటూ, ప్రార్థిస్తూ, స్వామివారి ఆశీస్సులు అందజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని ఈ మీడియా వారి సంబంధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా నడుంకట్టాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ధర్మో రక్షతి రక్షిత అంటూ ప్రతి ఒక్కరు సర్వే జనా అంటూ కూడా మన ధర్మాన్ని కాపాడాలని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ కలగజేయాలని జై గురుస్తున్నాం.